ఇది 1200 చరిత్రలో. అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా చెప్పాం, పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం, పెంచిన 4000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే 3 నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది. ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్, ఇది 3 నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. రెండోది, నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు. అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డీబీటీకి నేను అనుమతి ఇచ్చాను. ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం, అక్కడ కూడా ఇచ్చాం. వేరే ఊరికి పోతాడు, అక్కడ ఇచ్చాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా, ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది. మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు డ్రా చేశారా లేదని. ఐరిష్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు. ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే వీఆర్ నెంబర్ 1. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచమైన కార్యక్రమం. నేను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి, నీ చేతగానితనం వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. యు రిజైన్. తక్షణమే వైదొలగాలి. నీకు అధికారం లేదు. ఇంత దుర్మార్గం, ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. కాబట్టి రాజీనామా చేయాలి. ఎన్నికల కమిషన్, మీరు ఎన్నికల కమిషన్గా ఒక ఆదేశాలు ఇచ్చారు, వాలంటీర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని. దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్. అధికారులు ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తారు. రొటీన్గా వచ్చినటువంటి, ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ, శాంక్షన్ అయిన వర్కులు కానీ, శాంక్షన్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు. ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది? 13 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 50, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు? ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది? 13 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 50, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు? ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను, వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏమాత్రం ఆలోచించున్నా, మీ డ్యూటీ మీరు చేస్తున్నా వీళ్ళు చనిపోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడై ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం. దీన్ని క్షమించడానికి నేరం. అందుకే ఎన్నికల కమిషన్ తరువు ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు? ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు? మీరేం ఆదేశాలు ఇచ్చారు?
మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు